తిరుపతిలోని స్వర్ణకారులకు మంగళసూత్రాల తయారీ కాంట్రాక్టును అప్పగించాలని టీటీడీ ధర్మకర్తల మండలికి ఉన్నతాధికారులకు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారికి భక్తులు భక్తితో నిలువుదోపిడితో హుండీలో కానుకలుగా సమర్పించే బంగారాన్ని 5 మరియు 10 గ్రాముల మంగళసూత్రాలను లాభాపేక్ష లేకుండా తయారు చేసి భక్తులకు అందుబాటులోనికి తెస్తామని టీటీడీ ధర్మకర్తల మండలిలో నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమన్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో గతంలో బంగారు వెండి డాలర్లను తిరుమల కొండపై టీటీడీ కౌంటర్ల ద్వారా అమ్మకాలు కొనసాగించేవారన్నారు నవీన్. తిరుపతిలోని స్వర్ణకారులకు గతంలో వెండి డాలర్ల తయారీ పనిని అప్పగించారని, అదే తరహాలో మంగళసూత్రాల తయారీ కాంట్రాక్టును సైతం తిరుపతి స్థానిక స్వర్ణకారులకు ఇచ్చేలా ధర్మకర్తల మండలిలో తీర్మానం చేయాలని నవీన్ కోరారు. తిరుమల శ్రీవారికి గతంలో హుండీ ద్వారా వచ్చిన బంగారాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధీనంలోని మింట్కు తరలించి బ్లాక్స్గా మార్చి బ్యాంకుల్లో నిల్వ ఉంచడంతో వడ్డీ రూపంలో టీటీడీకి ఆదాయం వచ్చేదన్నారు. తిరుపతిలోని పొర్ల వీధి, చిన్న బజారు వీధి, బస్త వీధుల్లోని 4 సందులతో పాటు పరిసర ప్రాంతాల్లోని స్వర్ణకారులు తరతరాలుగా ఆచారి వృత్తిని నమ్ముకుని సుమారు 500 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయని, వారి వద్ద సుమారు 1000 మంది పనిచేస్తున్నారని, అలాంటి వారికి టీటీడీ మంగళసూత్రాల తయారీ పనిని అప్పగించినట్లయితే పరోక్షంగా వారిని ఆదుకున్నట్లవుతుందన్నారు. మంగళసూత్రాల తయారీలో స్థానిక స్వర్ణకారులు నాణ్యతా ప్రమాణాలు తప్పక పాటించే విధంగా టీటీడీ ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. టీటీడీ బ్రహ్మోత్సవాలకు వినియోగించే ఉత్సవ వాహనాలకు, వివిధ ఆలయాలలోని క్యూలైన్ గ్రిల్స్, ఇతర సామగ్రికి చేసే పాలిష్ పనులతో పాటు చెవిపోగులు కుట్టే పనులను సైతం తిరుపతి స్వర్ణకారులకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళసూత్రం సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ భక్తులకు అందించడం అంటే ఇది మంచి పరిణామంగా స్వాగతిస్తున్నామండి. నేను ఒకటే టీటీడీ ధర్మకర్తల మండలికి, అధికారులకి, స్థానికుల స్వర్ణకారుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో ఏదైనా వెండి డాలర్లు కానీ తయారు చేయాలంటే టీటీడీ ఆధ్వర్యంలో తయారు చేసేవాళ్ళండి, భక్తులకు అమ్మేవాళ్ళు. ఇలాంటివి బంగారు డాలర్లు కూడా గతంలో అమ్మేవాళ్ళు, ఇప్పుడు కూడా డాలర్లు అమ్ముతున్నారు. ఈ వెండి డాలర్లు ఏదైతే ఉన్నాయో గతంలో తిరుపతిలో ఉన్నటువంటి స్వర్ణకారులు ఎవరైతే ఆచారులు ఉంటారో వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ అప్పచెప్పి వాళ్ళు చేసేవాళ్ళండి, టీటీడీకి అప్పచెప్పేవాళ్ళు. నేను ఈ రోజు మంగళసూత్రాలను కూడా తిరుపతిలో ఉన్నటువంటి దాదాపు 500 కుటుంబాలు, దాదాపు 1000 మంది దాకా వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ గాని ఇచ్చినట్లయితే వాళ్ళు స్థానికులు తిరుమల శ్రీవారి పాదాల చెంత ఆ వృత్తిని నమ్ముకొని స్వర్ణకారులు జీవిస్తున్నారు. కాబట్టి ఈ మంగళసూత్రాల కాంట్రాక్ట్ కూడా స్థానికులకు ఇచ్చి పకడ్బందీగా మీరు ఎక్కడ కూడా నాణ్యతా ప్రమాణాలు సక్రమంగా పాటించిన వాళ్ళకే మీరు ఆ కాంట్రాక్ట్ ఇవ్వండి.